ఐడియాలజికల్గా పార్టీ రూట్ కాలేదు, అలాగే పొలిటికల్గా కూడా ఆర్గనైజేషనల్ కూడా ఇన్స్టిట్యూషనల్ కాలేదు. పంజాబ్లో కూడా అటు కాంగ్రెస్ పైన ఇటు అకాలీదళ్ పైన రెండు పార్టీల్లో పైన ప్రజల్లో ఉన్న విరక్తి ఆధారంగా ఆప్ ఎమర్జ్ అవుతూ వచ్చింది. కాలక్రమేణా ఆప్ బలపడుతూ వచ్చింది. అందువల్ల ఒక మూమెంట్ నుంచి పుట్టిన పార్టీ, ఒక ఐడియాస్ నుంచి పుట్టిన పార్టీ ఒక ఐడియాలజికల్ స్ట్రెంగ్త్ను అలవర్చుకోలేకపోయింది, సంస్థాగత రూపాన్ని సంతరించుకోలేకపోయింది. ఇన్స్టిట్యూషనలైజ్ ఐడియాలజికల్గా పొలిటికల్గా కాకపోవడమే ఆపుకున్న పెద్ద బలహీనత అని ప్రశాంత్ కిషోర్ వాదన. ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ వాదనతో నేను కూడా దాదాపు అంగీకరిస్తాను. గతంలో కూడా నా వీడియోలో చెప్పాను. ఆమ్ ఆద్మీ పార్టీ ఐడియాలజికల్ డైల్యూషను, ఇతర రాజకీయ పార్టీ లాగానే ఆప్ మారిపోవడం, ఒక నాయకుడి చుట్టూ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగకపోవటానికి కారణమైంది.